ఇక మిథున రాశి వారి ఫలితాంశములు. మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు మిథున రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే వీరికి కూడా గౌరవ ప్రతిష్టలకి భంగం కలిగే అవకాశం ఉంటుందయ్యా, జాగ్రత్త అంటున్నారు. ఈ రాశివారికి గురుడు జూన్ 1 వరకు జన్మస్థానమందు సువర్ణమూర్తి విశేషముగు శుభ ఫలితాన్నిస్తాడయ్యా. తదుపరి జూన్ 2 నుండి ద్వితీయ స్థానమందు గురుడు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలనిస్తాడయ్యా అని చెప్తుంది. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు దశమ చతుర్థ స్థానములందు లోహమూర్తులుగా ధన వ్యయం కలగడానికి ఆర్థిక నష్టాలను చూపెడతారయ్యా. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి నవమ తృతీయ స్థానములందు రజతమూర్తులుగాను సౌభాగ్యకరమగు ఫలితాలనిచ్చెదరు. సంవత్సరారంభంలో రచయితులుగా, న్యాయమూర్తులుగా లేదా విదేశీ రాయభార కార్యాలయంలో పనిచేసేందుకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అవన్నీ పెంపొందించుకోవచ్చయ్యా, కలిసి వస్తాయి అని చెప్తున్నారు.